ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. జీజస్ సూపర్ న్యాచురల్ పవర్ మినిస్ట్రీస్ ద్వారా అనుగ్రహించబడుతున్న ఈ ఆదరణ వాక్యాన్ని బట్టి ఎంతగానో మీరందరూ ఆదరించబడుతున్నారని నా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీ పట్ల దేవునికి ఉన్న ప్రేమ, మీ పట్ల దేవునికి ఉన్న దయ, మీ పట్ల దేవునికి ఉన్న సంకల్పమును దేవుడు వెల్లడిపరుస్తున్నాడు. సహోదరి సహోదరుడా, చూడండి, కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది పరిశుద్ధ లేఖనాలలో. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. కాబట్టి సహోదరి సహోదరుడా, చూడండి, యెహోవా దయాళుడు అనగా ఆయన మంచివాడు, ఆయన మంచివాడు అని ఆయన స్వభావం గురించి తెలియజేస్తుంది. ఆయన మంచితనమును బట్టి తన ప్రియకుమారుని యేసుక్రీస్తు ప్రభును మన కొరకు ఈ భూమి మీదకి పంపించాడు. ఆ పంపించడమే కాదు, ఆయన పంపించి మనందరి పాపాల నిమిత్తం, అతిక్రమముల నిమిత్తము ఆయన మరణించి తిరిగి పునరుత్థానుడై లేచాడు. ఆయనకు అసాధ్యం అంటే ఏమీ లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తుకు సమస్తము సాధ్యమే. నన్ను చూసే తండ్రిని చూసినట్టే అని అన్నాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిజముగా దేవుడు. కాబట్టి సహోదరి సహోదరుడా, చూడండి, ఆయన కృప నిత్యముండును అని అంటున్నాడు. అంటే ఆయన కృప నిత్యము అని అంటే ప్రతి క్షణం ఉంటుంది ఆయన కృప. నీవు గత నెలంతట్లో కూడా నష్టపోయి దుఃఖపడి నా పరిస్థితి ఏంది, నా పిల్లల పరిస్థితి ఏంది, నా కుటుంబ పరిస్థితి ఏంది అని నలిగిపోయి ఉన్నావా? దేవుని కృప నెలంతా కూడా కాపాడింది కదా. ఈ నెల నువ్వు కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటే ఈ నెలంతా కూడా దేవుడు నేను ఆయన మేలు చేత నింపబోతున్నాడు. నువ్వు ఊహించని రీతిలో ఆయన నీకు మేలు చేయబోతున్నాడు. సహోదరి సహోదరుడా, చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో పరిశుద్ధ గ్రంథ లేఖనాలు ఇలా తెలియజేస్తున్నాయి. దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకై జరుగుచున్నదని నమ్ముడి అని అన్నాడు. నువ్వు ఏమి నమ్మాలో తెలుసా? ఈ నెల అంతా కూడా నేను క్షేమాన్ని చూస్తాను, ఈ నెల అంతా కూడా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, ఈ నెల అంతా కూడా నేను సమృద్ధిలో ఉంటానని మొదటిగా నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమే. కాబట్టి ఆయన సమస్తము అన్నాడు. నువ్వు నమ్మితే నీ పట్ల ఆయన సమస్త కార్యాలు చేయబోతున్నాడు. సహోదరి సహోదరుడా, ఆయన కృప నిత్యం ఉంటుంది. నువ్వు బలహీనం అయిపోయి ఉన్నావేమో, నువ్వు కంగారు పడి తొందరపడి నిర్ణయాలు తీసుకొని నువ్వు అవమాన పాలై ఉంటే దేవుడు నీకు కృప చూపి నీ అవమానాన్ని కొట్టివేసి దేవుడు నిన్ను ఆశీర్వదించనై ఉన్నాడు, నీకు మేలు చేయనై ఉద్దేశించుచున్నాడు ఈ నెల. కాబట్టి ఏ మాత్రమును కలవరపడకు, కృంగిపోకు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకు మొరపెట్టు. యెహోవా దయాళుడు, ఆ మంచితనమును బట్టి నీవు ఈ రోజు కృప పొందుకున్నావు. ఆయన మంచితనమును బట్టి నువ్వు ఈ రోజు కృప పొందుకున్నావు. కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించనైనాడు. కానీ ఈ ఆశీర్వాదాలు తరతరములు నిలిచి ఉండాలి అని అంటే, చూడండి, ఆయన సత్యము తరతరములు ఉండునండి. ఆయన ఇచ్చిన వాగ్దానం తరతరములు ఉంటదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఇచ్చిన వాగ్దానం తరతరములు ఉంటాయి. ఆయన ఈ వాక్యము తరతరములు, ఆకాశము భూమి గతించిపోను గాని నా మాట నిలిచి ఉంటుంది. దేవుని యొక్క వాక్కు నిలిచి ఉంటుంది. దేవుని యొక్క సత్యము నిలిచి ఉంటుంది. దేవుడిచ్చిన వాగ్దానము నీ పట్ల నెరవేర్చడానికి సమర్థుడు. అది నిలిచి ఉండాలంటే నీవు ప్రభువును ప్రేమించు, ప్రభు బాటలో నడువు. ప్రభువు చూపిన ఒక మార్గంలో నడుస్తూ ఉంటే దేవుడు అందు భయభక్తులు కలిగి సమస్తము నీకు మేలు కొరకై జరిగించే దేవుని వైపు నువ్వు చూసి ఈ రోజు ప్రార్థించు. దేవుడు నీ సమస్తాన్ని మార్చగల సమర్థుడు, శక్తిమంతుడు ఆయన్నే. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. నీ హృదయాన్ని ఆయనకు అర్పించు. ఈరోజు దేవుడు నీకు మేలు చేయనాయి ఉన్నాడు. కాబట్టి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఈ మాటలు నువ్వు ఇచ్చినావు, నువ్వు దీవించి ఆశీర్వదించు. ఈ వాక్య ప్రత్యక్షతను బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వినారో వారి పట్ల నువ్వు సమస్త కార్యాలు చేయండి. దేవా, వాళ్ళు నలిగిపోయిన విషయాలన్నిటిలో నుండి విడిపించండి. వాళ్ళని ఆశీర్వదించిన విషయాలను బట్టి కూడా వాళ్ళు కృతజ్ఞత చెల్లించే వారే ఉండుటకు నీ కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.